అనవసరంగా దీనికి కోపం తెప్పించావు. కావాలని గొడవ పెట్టుకున్నట్టయింది. అర్జున్ వస్తాడు. వచ్చాడు. లెక్క పెడుతున్నాడు చూడు. అది ఒక్కడే అన్నావు, అంతమంది ఉన్నారేంటి? అంటే ఆ పూల చొక్కవాడు నన్ను టీజ్ చేశాడు, మిగతా వాళ్ళందరూ వాడు ఫ్రెండ్స్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వెళ్ళి వాళ్ళని కొట్టు. పిచ్చానికేమన్నా? ఒక్కడిని అంతమంది ఉన్నారు. హౌరే. చెప్పాగా. హలో తమ్ముడు, మీ మంత్రాలు అయిపోతే మేము టీజింగ్ చేసుకోవాలి. అర్జున్ 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 నా బుజ్జి కాదు, అట్లీస్ట్ ఆ కర్ర దేవనాయన కొట్టు ప్లీజ్. అను ఇగో పెంట మీద రాయేస్తే మన బట్టలే పాడవుతాయి. వెళ్దాం పద. పర్లేదు, ఇంటికి వెళ్ళి సర్ఫెట్ ఎత్తుకుంటాను. ప్లీజ్ 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 ప్లీజ్. అను నా మాట విను, ఇట్స్ నాట్ సేఫ్. వెళ్దాం పద. అను పద, వెళ్దాం పద. నా మాట విను. తీసుకెళ్ళిపోతాడేంటి? పద. ఏమా ఎవడో వస్తాడన్నా, ఏదో చేస్తాడన్నా? వద్దు వద్దు. ఏంటి భయపడ్డా? అంత భయపడ్డా? ఎంత భయపడ్డాడమ్మా? కూతురు తిట్టకూడదు. పద, పద. ఇక తమ్ముడు చాక్లెట్ బాయ్, నీ వల్ల కాదు కానీ నీ గర్ల్ ఫ్రెండ్ వదిలే, మేము చూసుకుంటాం. ఏమంటావు? హలో నిన్నే. చూడు, ఇందాక కామెంట్ చేసింది వీడేనా? వీడే. వీడేనా? నన్ను బ్యాట్ తో కొట్టబోయింది వీడేనా? వీడే సార్. మరి బ్యాట్ ఏది? సార్ ఎక్కడా? నేను కదా సార్, మిమ్మల్ని బ్యాట్ ఇచ్చి కొట్టిపోయింది వాడు. సార్ మిమ్మల్ని కామెంట్ చేసింది వాడు సార్. కామెంట్ చేయమని చెప్పింది వీడు సార్. అన్నా నేను ఎప్పుడు చెప్పినా? చెప్పండి సార్. అంటే ఇప్పుడు అందరినీ కొట్టాలి? మళ్ళీ వచ్చావేంట్రా? ఇట్స్ ప్యూర్ బ్యాడ్ లక్ సార్. అర్జున్ అక్కడ ఉన్నాడు, కొట్టు కొట్టు అర్జున్. ముంగ పెట్టి వీక్ మీద గుద్దు అర్జున్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్. మళ్ళీ వచ్చావేంట్రా? మళ్ళీ బ్యాడ్ లక్ సార్. సార్ 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 మమ్మల్ని కొట్టడం ఆపేసి మీ గర్ల్ ఫ్రెండ్ తీసుకు వెళ్ళిపోండి సార్. అది నా గర్ల్ ఫ్రెండ్ కాదు, ఇంకెప్పుడు అలా అనకు. గర్ల్ ఫ్రెండ్ అన్నంత కొట్టాడా? తప్పుకో. నువ్వు చెప్పింది కరెక్టే. వాడు నన్ను ఫ్రెండ్ లా ట్రీట్ చేయడు, ఎందుకంటే హీఈస్ మై బాయ్ ఫ్రెండ్. మన వాళ్ళు జీతాలు తీసుకొని పనిచేస్తారో లేదో తెలియదు కానీ బ్రైబ్ తీసుకొని ఖచ్చితంగా మార్క్స్ వేస్తారు. టీసీ తీసుకున్నావా? ఇవాళ రీకౌంటింగ్ రిజల్ట్స్ అంటగా. ఆల్ ది బెస్ట్. ఏంటే అలా ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నాడు? పాప మీద టెన్షన్ లో ఉన్నాడులే. హాయ్ సార్, నేను మీనా, ఫస్ట్ ఇయర్. మీరేంటి సార్ ఇక్కడ? అంటే టీసీ కోసం వచ్చా, అలాగే రీకౌంటింగ్ మార్క్స్ కోసం కూడా. ఇప్పుడు టెన్షన్ బాగా రిలీవ్ అయినట్టుంది. వి మిస్ యు ఎ లాట్ సార్. అవునా? మరి నంబర్ తీసుకో, మిస్ అయినప్పుడల్లా కాల్ చేయి. 9849015457. థ్యాంక్ యూ సార్. కాల్ బాయ్ చేయి. సార్. బాయ్. కాలేజ్ అయిపోయినా నీ క్రేజ్ ఏం ఇట్రా తగ్గలేదా? మ్యామ్ ఫోన్.
అంత మిస్ అవుతున్నావా నువ్వు నంబర్ తీసుకున్నావా? ఏ, రావే రా రమ్మా నాన్న. ఏయ్ రిజల్ట్స్ వచ్చారా? యో ఏందయ్యా ఇది? ఓ ఈ అబ్బా పడవ నేను ఎడ చూడలేదా? ఏ తక్కువ వేసాడా? రే ఇన్ని మార్కులు వచ్చా అంటే ఎవడన్నా నమ్ముతాడరా? చస్తే నమ్మను. ఎవడైనా రీకౌంటింగ్ లో 3 లేక 5 మార్కులు వేస్తాడు కానీ ఈడెవడరా 50, 60, 70 మార్కులు వేసాడు. ఇట్స్ అ మిరకల్ అంకుల్. ఇన్ఫాక్ట్ ఒక సబ్జెక్ట్ లో నాకంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయి. అందుకే నమ్మలేకపోతానమ్మా. అంకుల్ వీడు యాక్చువల్లీ ఎగ్జామ్ కంగారులో అడిషనల్ పేపర్ కట్టడం మర్చిపోయాడంట. పేపర్లు మిస్ అయినాయి. మిస్ అయిన పేపర్లు మళ్ళీ దొరికాయంట. కరెక్ట్ చేసి మార్క్స్ వేస్తే ఇన్ని వచ్చాయా? యా సో నువ్వు అడిషనల్స్ కూడా కరెక్ట్ గా కట్టలేని పరిస్థితిలో ఉన్నావు అనమాట. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద తిడతావా? వచ్చినప్పటి నుండి చూస్తున్నా, నేను పాస్ అయిన ఆనందం కంటే వీడెందుకు పాస్ అయ్యాడన్న బాధ ఎక్కువ ఉంది మీ ఫేస్ లో. హ, వాట్రే కంగ్రాట్స్ రా. ఆ రోజు చిన్న పిల్లల ముందు అవమానించావు, మర్చిపోయా అనుకున్నావా? నహి మే నహి, ఐ డెంట్ ఫర్గెట్. ఆపరా. నేను ఆగను. సారీ రా. నీ సారీ ఏం అక్కర్లేదు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న. బగరా కొంచెం నాకు డబ్బులు ఏం అక్కర్లేదు. ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోరా. అరే పెద్దవారు ప్రేమతో ఇస్తున్నప్పుడు కాదనకూడదు, తీసుకోవాలి. థ్యాంక్స్ అంకుల్. ఇటు నవ్వరా. ఏంటేంటి ఏంటలా నవ్వుకుంటున్నారు? మన అర్జున్ రీకౌంటింగ్ లో అన్ని సబ్జెక్ట్ లో పాస్ అయ్యాడు, పైగా డిస్టింక్షన్. అబ్బా పోన్లే, డబ్బులు ఇచ్చినందుకు పని జరిగింది, అది చాలు. డబ్బులా? డబ్బులేంటి? అంటే నాన్న రీకౌంటింగ్ ఫీజ్ వేస్ట్ అవ్వలేదని అంటున్నారా? అంటే ట్రూ. అంతే అంతే నాన్న. అలాగే జీమాట్ కూడా రాయమన్నా. నాన్న జీమాట్ గిమాట్ నవ్వాలి కదా, నేను రాయను. జీమాట్ ఒక్కటి నా కోసం నాన్న. ప్లీజ్ 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 ప్లీజ్. మీకోసం రాస్తాను. అర్జున్ రాస్తే నేను కూడా రాస్తా. అను వద్దని చెప్పాను కదా. అంకుల్ పాప రాయనేమ్మా ఆశపడుతోంది, ఎందుకు తింటాం? నేను పెళ్లి చేసుకోమంటున్నాను, అది చదువుకుంటానంటుంది. లేకపోతే ఓ పని చేద్దాం, నేను ఫారిన్ సంబంధం చూస్తాను, చేసుకో. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టం వచ్చినంత చదివేసుకో. బాగుంది. చండాలంగా ఉంది. అను అను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటే? ఇది ఏడు మొహం పెట్టినప్పుడల్లా ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ రా. దాన్నే శాడిజం అంటారు. ఐ లైక్ ఇట్. సాటిస్ఫై అయింది చాలు. ముందా జీమెట్ ఫండ్ సంగతి చూడు. అంత డబ్బెందుకురా? ఏ ఆంటీ చెప్తే కానివరా? అలా అని కాదురా, ఈ మంత్ కొంచెం టైటు. పోనీ ఉండు, సరిత ఆంటీని అడిగిస్తాను. అయ్యో వద్దా ఆంటీ, అంత అర్జెంట్ ఏం కాదులే, తర్వాత చూద్దాం. వస్తాను. తాగలరా. మనీ అడ్జస్ట్ అవ్వలేదురా? మీ బావేమన్నా డబ్బులు అప్ ఫ్రంట్ కట్టకపోతే మా బావ అస్సలు ఊరుకోడు. అసలే మనీ మైండెడ్ ఫెలో. రేపోని నీ వల్ల ఏమైనా అవుతుందా? చేసిన అప్పులు తీరక సెల్ ఫోన్ లో సిమ్ కార్డ్స్ చేంజ్ చేసుకుని తిరుగుతున్నాను. రే అను. అర్జున్ ఏంటిది? ఏదో డబ్బులు అవసరం అన్నావంటగా. తీసుకో తీసుకో. థ్యాంక్స్ చెప్పరా. థ్యాంక్స్. జాగ్రత్త. దేనికి? ఇంత అమౌంట్ నీకు అవసరం పడిందంటే ఏదో తప్పు చేస్తున్నావని భయం వేస్తుంది, కానీ తప్పక చేస్తున్నావని అర్థమవుతుంది. అందుకే బీ కేర్ఫుల్. అను అంటేనే బంగారం రా. తీసుకోండి సార్. వీడే మీ ఎగ్జామ్ రాశాడు. వెయ్యోసారి విషయం లాగా ఏంటి ఈడా? స్వీట్ దగ్గరికి రే, రే, అచ్చు నాలా ఉన్నాడు కదా. టూ మచ్ రా. ఏ యాంగిల్ నుంచి రా బావ? అయ్యా ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ ప్రసాదం వెళ్ళు, బారే బారే. ఆల్ ద బెస్ట్. తెలిసింది మంత్ర. పేపర్ ఇస్ వెరీ టఫ్ బ్రో. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. ఎగ్జామ్ రాయాలి. ఓరిడమ్మ బడువా, ఏందా ఇది? జీమాట్. రే చింటూ, రే చిన్నప్పుడు ఎంత గొడవ చేసేవాడు స్కూల్కి వెళ్ళని, అలాంటోడు ఇన్ని మార్కులు తెచ్చుకున్నాడంటే గ్రేట్ కదా.
అర్జున్ని నిన్ను ఉండవే అర్జున్ని నిన్ను నమ్మి పంపిస్తున్నాను సరిగ్గా చూసుకో. ఓకే ఆంటీ. చురుకు ఎత్తుకుంటే చాలు ఒంటి మీద పోసేవాడు. అన్బిలీవబుల్ స్కోర్ అండి, వెరీ రేరు. మొన్నే మా వాడికి శుక్రమార్దశ ఎంటర్ అయింది. నా 4వ సంవత్సరం అప్పుడు చేసిన బర్త్డే పార్టీ తర్వాత మళ్ళీ మా నాన్న నా గురించి గ్రాండ్గా చేసిన ఫంక్షన్ ఇదే. నాన్న చాలా హ్యాపీగా ఉండటం చూసి ముచ్చటేసుకొచ్చింది. కానీ ఇదంతా నేను న్యాయంగా సంపాదించింది కాదు. ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా బొక్కలే